నా శ్రీలీల అందం అన్న లంగావానికి అర్థ తప్ప బుర్ర పాడైపోయిందని ఏ సినిమాలో చూడదు నేను చెప్తాను. అంత అందంగా ఉంది కూడా శ్రీలీల మాత్రం. కొత్తదాన్ని ఏదో చూడాలంటే శ్రీలీల లంగావానికి కట్టుకోవడం కొత్తగా అందుదానికి రేటింగ్ చెప్పండి బ్రో. సినిమాకి సూపర్. నీకేం తెలుసు ఎవడ 300 పెట్టి కష్టపడి నేను వచ్చాను సినిమాకి. సినిమా బాగుండే బాగుందనలే. ఆడు ఎవడో ప్రొడ్యూసర్ గారి పేరేంటి ఆడు మధ్యలోంచే దింగిపోయినప్పుడు అప్పుడే అర్థమైంది నాకు సినిమా ఎక్కడికో దింగిపోయిందని. సినిమాలో ఏమీ లేదండి. ఏమన్నా 4 పాటలు 4 డైలాగులు 4 ఫైట్లు పెట్టేస్తే సినిమా అంటే మాత్రం నేను తీసేస్తాను రేపు పొద్దున్న ఐఫోన్లోను. అది కాదు అసలు కంటెంట్ ఈజ్ వెర్రీ 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 బ్యాడ్. 1 నిమిషం రీల్ తీయడానికి చాలా కష్టపడతాం, అలాంటిది 2 గంటలన్నర సేపు సినిమా తీసి చాలా కష్టపడ్డారు. కానీ అది చూడడానికి ఇంకా ఎక్కువ కష్టపడ్డాం. ఎందుకు అంటే 90mm రాడ్, నాగార్జున రాడ్ అన్నట్టు అస్సలు బాగాలేదు అనమాట. వర్తబుల్ కాదు. ఎందుకు కాదు అంటే రీజన్ చెప్తానండి. వెరీ వెరీ బ్యాడ్ డైరెక్షన్. చాలా అంటే చాలా లూప్స్ లేవండి. చాలా అంటే చాలా లూప్లెస్ మూవీ అనమాట. ఐ డోంట్ లైక్ దిస్. నేను 300 పెట్టి టికెట్ పెట్టి వచ్చాను. నేను ఎవరికి సమాధానం చెప్పవసరం లేదు. నాకైతే నచ్చలేదు 1%. 300 కాదు 30 రూపాయలు కూడా బొక్క. నాకైతే నచ్చలేదు. నాకైతే 1% కూడా నచ్చలేదు. నిజంగా ఎందుకు చెప్తున్నాను అంటే రీజనే ఎందుకు చెప్తున్నానంటే ఏముందండి డైరెక్షన్ నాకైతే నచ్చలేదు. రొటీన్ స్టోరీ, రొట్టె స్టోరీ ఏముంది చెప్పండి. ఆయన పోలీసు వస్తాడు గంధేగురు అంటే ఒక ఏదైనా కథను పట్టుకుంటే 2 గంటలన్నర సేపు మన మైండ్ అలాగే పరిగెత్తాలి. అలా పరిగెట్టడం కాదు కదా, అక్కడ ఆగిపోతుంది అనమాట. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటున్నాను, టైం వేస్ట్ అంతే, అంతకుమించి ఏం కదా. ఐ డోంట్ లైక్. థ్యాంక్ యూ. నిజంగా చెప్తున్నా ఈడియట్ తర్వాత అంటే మళ్ళా సాంగ్ సంజయ్ చేసామన్న అదే స్టెప్స్ నిజంగా చెప్తున్నా. సినిమా మాత్రం అతను కొట్టాము. ఇందులో డైరెక్టర్కి హ్యాట్సప్ అన్న. నిజంగా చెప్తున్నా మళ్ళా ఒక క్రాక్ ఒక ఈడియట్ కలిపితే ఎలా ఉంటుందో సినిమా. దాని తగ్గట్టుగా ఇర్గనేషన్ డైరెక్టర్ గారు షేక్ చేసిన సినిమా. అంటే ఫ్యాన్స్ ఎలాగో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ సీన్ ఉంటుందన్నా ఒకేసారి చచ్చిపోతారు. నేను చెప్పాను నవీన యాక్టింగ్ దుమ్ములు అయిపోయినా అంటే నాకు సినిమాకి సింపుల్ గా కనిపించిన స్క్రీన్ మీద మాత్రం షేక్ చేసినావు. యాక్టింగ్ నేను చెప్పాను మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చాలా బాగుంది. మ్యూజిక్ సీనియర్ యాక్టింగ్ అని ప్రతి ఒక్కరు యాక్టింగ్ అని ప్రతి ఒక్క సినిమా వస్తారు. మరి ఇక్కడ కూడా బోరింగ్ లేదు. మన రజన ప్రసాద్ గారు యాక్టింగ్ అని ప్రతి ఒక్కరు యాక్టింగ్ మొత్తం ఇరుగా తీసిండు. ముందే చెప్తున్నా ఆల్ ద బెస్ట్ అందరికి సక్సెస్ఫుల్ గా తీసుకొని చాలా బాగుంది సినిమా. పెద్ద బ్లాక్ బస్టర్ ఆటల్లో బ్లాక్ బస్టర్. జాతర కాదు, ప్రతి ఊర్లో జాతర ఎలా ఉంటుందో సినిమా చూస్తే జాతర అలా అనిపిస్తుంది. సూపర్ బ్లాక్ బస్టర్. అన్న పార్ట్ 1 ఇలా ఉందంటే పార్ట్ 2 అదిరిపోతుంది. ఇంకోటి చెప్పండి మెయిన్ నవీన యాక్టింగ్ మాత్రం అదర కొట్టేసిన సూపర్. పార్ట్ 2 అంటే చెప్పలేము. నెక్స్ట్ సూపర్ బ్లాక్ బస్టర్ సూపర్. పట్టుకోండి బ్రో, నా చేతులు వద్దు, మీరే పట్టుకోండి బ్రో. డాన్స్ చేయాలనిపిస్తుంది బ్రో రవితేజ నిజంగానా. రవితేజ అనే సినిమా ఈడేట్ మూవీ సినిమా చూసా కదనా. చూపులతో కుచ్చి చంపకే మీరా ఆ పాట ఈ సినిమాలో డాన్స్ ఏం వేస్తాడు రవితేజ ఎలాగెలాగేస్తారు మూమెంట్లు మాత్రం. సినిమాకి హైలైట్ అన్న నిజంగా రవితేజ డాన్స్. ఆయన డాన్స్ గురించి ప్రతి ఒక్క హీరో డాన్స్ చేస్తారన్న, కానీ రవితేజ డాన్స్ చేస్తే మాత్రం నాకు టెంకులు ఎవరేస్తుందన్న. నాకు ఎగర డాన్స్ చేయాలనిపిస్తుందన్న. రాత్రి జరిగిందన్న మా ఏరియాలో యాత్ర, ఇప్పుడే చూసారన్న ఈ మా జాతర. అట్లా ఉందన్న సినిమా మాత్రం. బాబా బుర్ర పాడైపోయిందన్న సినిమాలో. బాబా శ్రీలీల నా మొబైల్లో ఉంది వాళ్ళ ఈ సినిమాలో నటించింది శ్రీలీల బ్రో. అంత బాగుంది బ్రో సినిమాలో. బుర్ర పాడైపోతుంది బ్రో. హీరోయిన్ చూసిన తర్వాత నాకు ఒకటే పిచ్చి అయిపోయింది బ్రో. ప్రేమించాలి అనిపిస్తుంది బ్రో నాకు మాత్రం. ఇంకా నాకు పెళ్లి అయిపోయింది బ్రో. మా ఆవిడ ఒప్పుకుంటుంది. నాకు బుర్ర పాడైపోతుంది బ్రో. బయట చెట్టు కాసింది పువ్వు. ఈ సినిమాలో నటించిన హీరోయిన్కి పుట్టింది నాకు లవ్. మా ఆవిడ వీడియో చూస్తే మాత్రం తీస్తుంది భయ్యా నాకు కొవ్వు. అట్లా ఉంది భయ్యా. ప్లీజ్ భయ్యా నిజంగా. అమ్మమ్మ బుర్ర పాడైపోయింది. స్టోరీ గురించి చెప్పకూడదన్నా. అందరూ సినిమా చూడాలి. 2025 అక్టోబర్ వరకు వచ్చే మూవీలన్నింటికన్నా ఒక పెద్ద మూవీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఏదైనా ఉంటే మాత్రం అది ఒక మా జాతర. రొటీన్ స్టోరీ ఉంటాయన్న. రొటీన్ స్టోరీ ఉండకుండా ఉండదు. ప్రతి సినిమా రొటీన్ స్టోరీ, కానీ తీసే విధానం మాత్రం చాలా బాగుంది. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. ప్రతి సినిమాలో అప్పట్లో 6 ఫైట్లు 6 పాటలు ఉండేవి, కానీ ఈ మధ్యలో వచ్చిన సినిమాలు దేంట్లో 6 పాటలు 6 ఫైట్లు లేవు బ్రో. కానీ ఈ సినిమాలో మాత్రం 5 పాటలు 6 ఫైట్లు పెట్టారు బ్రో. అట్లా ఉంది బ్రో మా జాతర సినిమా మాత్రం బ్రో. చాలా బాగుంది మా జాతర రవితేజ అన్నది బ్రో. అబ్బా బుర్ర పాటు చేశారు బ్రో. ఆయన చూసుకున్న నేనే గుర్తొస్తాను బ్రో. నేనెక్కడ నటించేస్తున్నానేమో అందులో నుంచి.
మా జాతర నేనే వెళ్ళాలనుకున్నాను బ్రో, అంత బాగుంది బ్రో ఈ సినిమా మాత్రం, చాలా బాగుంది బ్రో. బ్రో మా ఇంటికి ఉంది కాలింగ్ బెల్, ఈ సినిమాలో నటించింది ఐటమ్ గల్ సూపర్ బాయ్, అంత బాగుంది బ్రో ఈ సినిమాలో. అలాగుంది బ్రో ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం. బాహుబలి ఎప్పటి ఏం బాహుబలి, ఆ బాహుబలి వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది బ్రో, మళ్ళీ బాహుబలి గురించి ఎందుకు బ్రో? ఆ బాహుబలి సినిమా గురించి మా సినిమాలు ఆపేశారు బ్రో, మా రవితేజ సినిమా ఆపేశారు బ్రో. ఇప్పుడు సాయంకాలం ఓపెన్ చేశారు బ్రో. ఏం తప్పు చేశారు బ్రో మా రవితేజ, ఏం తప్పు చేశారు బ్రో మా రవితేజ? అంటే మా రవితేజ కానీ క్రేజ్ లేదనుకుంటున్నారా మీరు? ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు బ్రో, మేము ఇంతమంది ఉన్నాం బ్రో, మేము చూడడానికి అందరికీ ఫ్యాన్స్ ఉంటారు కానీ రవితేజని భక్తులు ఉంటారు బ్రో. ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ రవితేజని ఫ్యాన్సే బ్రో, నిజంగా బ్రో. ప్లీజ్ బ్రో ఒక్కసారి ఆలోచించండి బ్రో, మా రవితేజని అలా చేయొద్దు బ్రో. మీ అందరూ తెల్లవారి నుంచి రాత్రి నుంచి ఎదురు చూస్తాం బ్రో ఈ సినిమా గురించి. మీ ఒకేసారి షాక్ అయిపోయాం బ్రో. 6 గంటల షో అని కానీ మీ షాక్ అయిపోయాం బ్రో. ఏంటి 6 గంటల షో ఏంటి? తెల్లవారు 6 గంటల షో వేయాలి కదా, సాయంత్రం 6 గంటలకి 7 షాక్ అయిపోయాం బ్రో. మేము పిచ్చి అయిపోయాం బ్రో సినిమా లేదనుకుంటే బ్రో. చాలా బాగుంది బ్రో మా జాతర మాత్రం. రవితేజ అన్న మళ్ళీ కంబ్యాక్ చేసుకొని మా ఫ్యాన్స్కి నేను ఒక భరోసా ఇస్తానని చెప్పి మళ్ళీ ఇట్టుతో ఈ సినిమా మళ్ళీ ఇట్టు కొట్టి మా ఫ్యాన్స్ అందరికి వచ్చామని చెప్పించారు బ్రో. అంత బాగుంది బ్రో ఈ సినిమా మాత్రం. అందరూ ఎండకు పెట్టుకుంటారు టోపీ, ఈ సినిమా చూసి బయటకు వస్తారు. హ్యాపీ బ్రో, హ్యాపీ హ్యాపీ బ్రో, హ్యాపీ. అంత బాగుంది బ్రో ఈ సినిమా, రవితేజ అనే సినిమా. ఎవరు చెప్పారు బ్రో రవితేజ వయసు అయిపోయిందని చెప్పారు బ్రో? ఎవరు చెప్పారు బ్రో? ప్లీజ్ బ్రో ఈ సినిమా ఎంత బాగుందంటే అందరూ ఫ్యామిలీతో అందరూ చూడాల్సిన సినిమా బ్రో ఇది. ప్లీజ్ బ్రో అందరూ చూడాల్సిన బ్రో సినిమా మాత్రం, అంత బాగుంది బ్రో. ఎండింగ్ వరకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రవితేజ గారిని ఎప్పుడు చూడండి రీతిలో చూడడం అంటే కామెడీ ఒకటే కాదు భయ్య, అంటే ఆ సీరియస్నెస్ విలనిజం అనేది కానీ ఎవ్రీథింగ్ బాగుంది. అంటే ఊరం మాస్ అంటారు కదా, ఊరం మాస్ మించిపోయింది. రవితేజ గారి ఫ్యాన్స్కి అయితే పండుగ అనుకోవచ్చు. ఒక మంచి మాస్ మసాలా సినిమా వచ్చింది. అలాగే శ్రీలీల అండ్ రవితేజ గారి కాంబినేషన్ కానీ ఆ డ్యాన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది భయ్య. వాళ్ళ కాంబినేషన్ అనేది అదిరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆ ఫైట్స్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్లో వెళ్ళిపోతుంటే నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చాకే మాత్రం అసలు ఆగలే. ఎక్కడ సినిమా కూడా ఎక్కడ కూడా ఆగకుండా అట్లా పరిగెడుతూనే ఉంది సినిమా. చాలా బాగుంది భయ్య. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నాగార్జున గారు ప్రొడ్యూసర్ కొట్టారు ఇట్లా, అందులో ఎలాంటి డౌట్ లేదు. మంచి కలెక్షన్లు వస్తాయి. ఇలా ఏంటి మామూలుగా ఫ్రైడే కదా, సాటర్డే సండే ఉంది, అసలు థియేటర్లు వెరిగిపోతాయి భయ్య, అందులో ఎలాంటి డౌట్ లేదు. సినిమా అయితే చాలా బాగుంది. శ్రీలీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. నిజంగా ఏం ఉంటుందో ఆ పిల్ల కానీ ఏం చేస్తుందో కానీ ఆ కట్టు ఆ బొట్టు అన్నట్టుగా అసలు ఏమన్నా ఉన్నాయన్న ఆ సైజు లేదు భయ్య. ఆ సైజు లేని ఆ సైజులు అది అసలు వేరే లెవెల్లో ఉంది. తన గ్లామర్తో పాటు తన స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి భయ్య. సినిమా ఇట్టు కాబట్టి చెప్తున్నా భయ్య, మాస్ జాతర సాగుతుందని చెప్తున్నా. కనిపిస్తలేదు వెనక అడావుడి ఇదంతా బాగుంది. సినిమా చాలా బాగుంది భయ్య, అస్సలు మిస్ అవ్వద్దు. చెప్తున్నా కదా, సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బెస్ట్ అనమాట. బెస్ట్ పిక్చర్ రవితేజ గారి కెరియర్లో ఇదే మరో బెస్ట్. అంటే ముందు 4 సినిమాలు తీశారు ఒకటి ఆయన, కానీ 5వ సినిమా ఇంత పెద్ద హీరోతో చేసి ఇంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అంటే మామూలు మాటలు కాదని ఈ శుక్రవారం రెడ్డి గారి సినిమాలో సూపర్ డూపర్ హిట్. ఏ సినిమా అంటే మన మాస్ జాతర అని చెప్పుకోవాలి. చాలా బాగుందండి సినిమా. అయితే ఎవరో నెగిటివ్ రివ్యూలు ఇస్తుందంట, కనీసం వాళ్ళు 200 కదా 100 రూపాయల టికెట్ కూడా కొనుక్కోలేని జాతర ఉండదు. అలాంటి వాళ్ళ మాటలు నమ్మద్దు. ఒక మంచి సినిమా అండి, చాలా బాగుంది. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. మాస్ జాతర సూపర్ ఈజ్ గుడ్ ఫిల్మ్ అండి. ఇంకా యూత్ అంటే ఆయన అనిపించింది చూసాము. అంటే ఆయనకి కొంచెం పెద్దగా అనిపించింది నాకైతే. అంటే కొంచెం చిన్న అంటే కొంచెం హీరో ఆయన కొంచెం గెటప్ కట్టేసి ఏదో పెద్ద విలన్ చేద్దాం అనుకున్నారు ఇందులో, నాకైతే అనిపించింది. కానీ ఆయనదైతే నాకు అంత అనిపించా. అంటే కొంచెం దేవదేశం ముందు ఏం కనిపించలేదండి. ఏదో ఇంకా కొంచెం బిగ్ విలన్ పెడితే బాగుండు. బిగ్ విలన్ కొంచెం ఆయనే కొంచెం ఏదో గెటప్ కట్టి చేంజ్ చేశారు, చుట్టూ రంగు వేసి చేంజ్ చేశారు. అదైతే అంత అనిపించలేదు. మరి వేరే విలన్ అయితే పెడితే బాగుండు. మరి అది కొంచెం అక్కడ కొంచెం నాకైతే అనిపించింది. సినిమా ఈజ్ వెరీ గుడ్ అండి, మంచి సినిమా. అనుకున్నారు వాళ్ళ ఫ్యాన్స్ ఆకలి ఏదైతే ఆయన చెప్పారో గత 2 సినిమాలుగా నాకు వర్కౌట్ అవ్వట్లేదని, అది సినిమాతో వర్కౌట్ అయింది. ఫ్యాన్స్కి కావాల్సిన స్టఫ్ అయితే ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో సాంగ్స్ డిస్టర్బ్ చేస్తాయి. నెగిటివ్స్ అంటే సినిమాలో సాంగ్స్ తీసేసి సినిమాని ప్లాన్ చేస్తే ఏమైనా సాంగ్స్ని ఎడిట్ చేయగలిగితే సినిమా బ్లాక్ బస్టర్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది. శ్రీలీల గారి పెర్ఫార్మెన్స్ ఓకే, అంటే హీరోయిన్ ఉండాలి అన్నట్టు ఉంది తప్ప అంత హెవీ క్యారెక్టర్ అనిపించలేదు. నవీన్ చంద్ర అన్న పెర్ఫార్మెన్స్ మటుకు అదిరిపోయింది అనమాట. నవీన్ చంద్ర అన్న బాలరెడ్డి పెర్ఫార్మెన్స్ ఎలా అయితే గుర్తుండిపోతుందో దాన్ని మించిన పెర్ఫార్మెన్స్ కనిపించింది. ఎక్కడో ఒక పాయింట్లో రవితేజ గారిని డామినేట్ చేశారేమో అన్న ఫీల్ అయితే అనిపించింది. అండ్ నాగప్రసాద్ గారికి
రవితేజ గారికి మధ్యన సీన్స్ ఎమోషన్ చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ 10 minutes గుర్తుపెట్టుకోండి, ఏగల్ సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, దాన్ని మించి అనిపించింది అనమాట నాకు యాక్షన్ సీక్వెన్స్ అయితే. రవితేజ గారి ఫ్యాన్స్కి మాస్ 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 జాతర క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే మటుకు. అండ్ మాస్ మహారాజా రవితేజ గారి గ్రేట్ కంబ్యాక్ ఫిలిం మాస్ జాతర అని అయితే నాకు అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే సూపర్ హిట్. బట్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అండ్ ఆ సాంగ్స్ పక్కన పెట్టేస్తే సినిమా సూపర్ హిట్. సినిమా క్లిప్ తీసుకున్నారు బయట నుంచి, అవి ఏం పాడు చేయలేదు, అంటే చాలా బాగున్నాయి, అవి చూడడానికి బాగున్నాయి, వాటిని పాడు చేయకుండా ఉంచారు, అదేనే థ్యాంక్ యూ. దీనికి ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వలేను బ్రో నేను, ఎందుకంటే ఈ సినిమా క్రాక్ సినిమా చూపిస్తే మళ్ళీ మాస్ జాతర అంటే నేను ఇలా బ్రో, సేమ్ యాజ్ ఈజ్ రొటీన్ మీరు చూడండి కావాలంటే, అదే సినిమా అదే స్టోరీ అదే క్లైమాక్స్ అంతే. నేను వచ్చింది డిఫరెంట్, అంటే చాలా రోజుల తర్వాత మాస్ జాతర అంటున్నాడు, కొత్తగా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశా అంటే రొటీన్ స్టోరీ అయినా పర్లేదు, బట్ కొంచెం కొత్తగా ఏమన్నా ఉంటుందేమో అని వచ్చా బ్రో. అదే మాస్ అది ఫస్ట్ హాఫ్ అయినా కొంచెం ఎంటర్టైన్మెంట్కి వెళ్ళింది, కానీ సెకండ్ హాఫ్ అయితే మా బాబోయ్ అదే రొటీన్. అదే నాకు క్లైమాక్స్ గెస్ట్ చేయడానికి వచ్చేస్తుంది, ఇంకెందుకు బ్రో సినిమా చూడడం, ఏం జరుగుతుందో కొత్త కొత్త క్లైమాక్స్ అన్నారు, అది లేదు సినిమాలో. సో అది విక్రమార్కుడు ఒక కిక్కు అన్ని కలిపి కొడితే ఎలా ఉంటుందో అలా ఉంది. లుక్ తను పిచ్చెక్కిపోయింది అనమాట, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అన్నట్లు మన శ్రీలీల ఉంది. 2 కోడిగుడ్లు తెచ్చి ఆమ్లెట్ కొట్టి పచ్చిమిర్చి నవిని థమ్స్అప్ పోసుకొని తాగాలన్న అంత బాగుందన్న మూవీ అయితే. 100 కోట్లు కాదు దీనికి 150 కోట్లు వచ్చినట్టే. ధమాకా తర్వాత ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు రవణ గ్యాట్సప్. ఆ డైరెక్టర్ గారిని చూస్తూ ఉంటే ఆ లుక్స్ ఏంటన్న అంత బాగున్నాయి. అసలు మెగాస్టార్ చిరంజీవి గారికి 70 సంవత్సరాలు వచ్చి అనుకుంటే రవీంద్రని చూస్తూ ఉంటే 25 సంవత్సరాల మళ్ళీ లాగా ఉన్నాడు. అసలు ఏంటి ఆ లుక్స్ ఏంటి, అసలు మన టాలీవుడ్ యాక్టర్స్ ఏంటంటే నాకైతే అర్థం కావట్లేదు అన్న. ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఆ లుక్ చాలా చాలా మంచిగా పెట్టారు. సినిమా అయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. రవీంద్ర కాదు పిచ్చెక్కిచ్చేసాడు, ఏ బ్యాక్గ్రౌండ్ రవితేజ చూపెట్టాడు. ఇండస్ట్రీలో ఎదగాలంటే రవీంద్ర అందరికి ఇన్స్పిరేషన్. జై రవితేజ, జై మాస్ మహారాజ్.